దీనికి ముందు నేను చాలా సిక్ అయ్యాను అనమాట. ఫీవర్ వచ్చి 104 టెంపరేచర్ తోటి ఉన్నాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అన్ని రిపోర్ట్స్ అన్ని టెస్టులు చేసుకుంటే అన్ని టెస్టులు నార్మల్, కానీ టెంపరేచర్ మాత్రం నాకు డౌన్ అవ్వట్లేదు. అయితే నేను ప్రియా సిస్టర్కి మెసేజ్ పెట్టాను, సిస్టర్ నాకు ఇలా ఉంది అని, నాకు ఇలా ఉంది ప్రేయర్ చేయండి అంటే, అక్క ప్రొద్దున్నే బ్రదర్ జ్ఞాపకం చేశాడు అక్క మిమ్మల్ని అని నాకు ఇలా బాగలేదు అంటే, సరే అక్క నేను ప్రేయర్ చెప్తాను అని అంటే బ్రదర్ ప్రేయర్ చేస్తా అని చెప్పారనమాట. అయితే ఆ రోజు థర్డ్ డే ఇంకా నాకు 104 ఫీవర్ తక్కువ కావట్లేదు. సిస్టర్కి ఫోన్ చేసి చెప్పాను నేను. మళ్ళీ అయిన తర్వాత ఫీవర్ హాస్పిటల్ సిస్టర్కి ఫోన్ చేశాను, అక్కడ గ్రేడ్ 1 ఉంది సిస్టర్ నాకు ఇలా తక్కువ అవ్వట్లేదు అంటే, నువ్వు వెంటనే హాస్పిటల్కి రాశాలి, నేను అక్కడ డిఎంఓకి ఫోన్ చేస్తాను, అక్కడ ఉన్న సిస్టర్కి ఫోన్ చేస్తాను అంటే బాబు నన్ను తీసుకెళ్తే అక్కడ చూపించుకొని సారేమో అడ్మిట్ కమ్మంటున్నారు. నేను అన్నాను రేపు వచ్చి అడ్మిట్ అవుతాను సార్ అని చెప్పాను. అయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ప్రేయర్ చేయమంటే అప్పటికి 11 అయిపోయింది. హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు కారు ఆగిపోయింది మధ్యలో. ఏంటి ఎలా అని మళ్ళీ లిట్టు బాబు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, తీసుకొచ్చాడు, నన్ను ఇక్కడ దించిన తర్వాత నాకు ఆకలేస్తుంది. అదేది రాగి మాల్ అదేదో తిన్నాను నేను. తిన్న తర్వాత నాకు విపరీతమైన ఇచ్చింగ్ ర్యాష్ అంతా ఇలా వచ్చిపోయింది. అరే ఎప్పుడు నేను తిన్నదే కదా అని అనుకున్నా. అందులో బ్రదర్ ప్రేయర్ చేస్తాను ఫోన్ చేసేటప్పటికి కరెంట్ ఆఫ్ అయిపోయింది. ఇంకా సరే అని అదే మన మొబైల్ దాంట్లో బ్రదర్ వాట్సాప్ కాల్ చేసి ప్రేయర్ చేసిన బ్రదర్ అక్కడ నుండి కాల్ చేస్తున్నాడు. నేను పడిపోతున్నాను అనమాట వెనక్కి ఇలా. ఇక చెప్తున్నాడు, బాబు నువ్వు పట్టుకో మమ్మీ, నీ బాబు పట్టుకో అంటే ఆ మొబైల్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అలా అయిపోయిన తర్వాత ప్రే చేసిన తర్వాత బ్రదర్ వామిట్ చెయ్యి అంటే నాకు అంత కాన్షియస్లో లేనన్నమాట. 104 టెంపరేచర్ అలా ఉంది. అయిన తర్వాత బ్రదర్ ప్రే చేసి ఏం కాదక్క బాగా అయిపోతావు మార్నింగ్ వరకు చెప్పాను. ఆ స్పాన్ 4 డేస్లో అసలు నైట్ నిద్ర రావట్లేదు. అన్నీ విపరీతమైన పిచ్చి కళలు, మళ్ళీ అయిన తర్వాత చనిపోయిన వాళ్ళ కళలు రావడం, అన్ని స్పిరిట్స్ ఇలా ఏంటి. మళ్ళీ బాబు చెప్తుండే మమ్మీ నీ ముఖం కాదు మమ్మీది. ఒక అమ్మాయి వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి, సుధా అని. ఆమె హిందూ, కానీ ఆమె నన్ను పట్టుకొని చేసి ఒక కప్పు పట్టుకోవడానికి కానీ ఏది నాకు అసలు రావట్లేదు. ఏంటి మేడం ఇలా జరిగింది అంటే బ్రదర్ ప్రే చేసుకుని ఆ రోజు మంచి నిద్రపోయిన తర్వాత ప్రే చేసిన 5 మినిట్స్కి నాకు ఇచ్చింగ్ లేదు, ర్యాష్ లేదు, ఏమీ లేదు, అంత మంచిగా అయిపోయింది 5 మినిట్స్కి. సరే పడుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే చూసిన తర్వాత నేను ఈ ఫోటో చూపిస్తాను. అది ఇది అయితే నేను ఈ సంగతి నేను బ్రదర్కి చెప్పలే. అయితే నేనేం చేస్తానంటే అందరు ఎవరు నా ఫేస్ గుర్తుపట్టట్లేదు అసలు. ఒక అన్న సిస్టర్ కూడా ఒక రోజు నేను ఇట్లా మాస్క్ వేసుకుంటున్నాను, ఏం శాలిని అంత దూరం నుండి కూడా ఏంటి నీ ముఖం ఇలా అయిపోయింది అంటే ఎవరికి నేనేం సమాధానం చెప్పలేకపోతున్నాను అసలు ఎందుకు ఇలా జరిగింది నాకు అని. అయితే మళ్ళా వ్రేళ్ళు ఇంత వాపు, కాళ్ళు ఇంత వాపు. నెక్స్ట్ డే నేను మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కొరకు ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. అన్ని టెస్టులు నార్మల్. అక్కడ డాక్టర్ ఏం చేసిందంటే ఇమీడియట్గా మేడంకి కొంచెం టెస్టులు ఇవ్వండి అని అంటే అన్ని టెస్టులు చేయించుకున్నాను, అన్నీ నార్మల్. ఎక్కడ ఏం జరుగుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. వచ్చిన తర్వాత ఒక ట్రీట్మెంట్ కాకపోతే ఒక ట్రీట్మెంట్. మళ్ళీ అయిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నొప్పులు, కాళ్ళు అయితే ఇంత వాపు, అసలు ఒక అడుగు తీసి అడిగడానికి రాగలేదు. ఆ రోజు స్టూడెంట్స్ ఏమన్నారు, మేడం ఒకసారి మీరు ఆర్థోపెడిషియన్కు చూపించుకుంటే బాగుంటే అప్పుడే ఇమీడియట్గా నేను కన్సల్టెన్సీ తీసుకొని ఈవినింగ్ వెళ్ళాను. సార్ చూసారు, అన్నీ నార్మలే ఉన్నాయమ్మా, వట్టి బి కాంప్లెక్స్ ఇంకేదో ట్యాబ్లెట్ రాశాడు. వచ్చిన తర్వాత నైట్ నేను పడుకుంటే ఆ నైట్ 11కు నాకు ఈ చేతి నొప్పి స్టార్ట్ అయితే 6 వరకు నేను ఇలానే కూర్చొని నేర్చుకుంటుండేదాన్ని. ఇక్కడే
నిద్ర రాదు, ఏమి రాదు. ఎంత నొప్పులు అంటే కాళ్ళు ఇంత వాపు, చేతులు ఇంత వాపు. రాత్రంతా ఇలానే కూర్చునేదాన్ని. మళ్ళీ పొద్దున్నే ఎన్ని చేసిన తర్వాత మళ్ళీ నేను అప్పటికి ఇక్కడ చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత బ్రదర్ ప్రే చేసిన తర్వాత నా ముఖం చూసి నేను ఏం అడగలేదు. అక్క నీ ముఖం మంచిగా అవుతుంది అక్క, నువ్వేం తొందరపడకు అని చెప్పారు. నేను అసలు ఏమీ అడగలేదు. నేను బ్రదర్ నాకు ఇలా ఉంది ఇలా అయిన తర్వాత ఒక రోజుకు నా ముఖం మీద ఏమి మచ్చ లేకుండా అయిపోయింది. ఆ తర్వాత చేతుల నొప్పులు పోయినాయి, కాళ్ళ నొప్పులు పోయినాయి. అసలు ఒక అడుగు తీసి ఒక అడిగేయడానికి కానీ ఒక టీ కప్పు పట్టుకోవడానికి కూడా నాకు రాలేదు. లిత్తి కూడా అప్పుడు అంటే పోలేదు. పోకుండా ఇక నాకు చేసుకుంటున్నాడు. మళ్ళీ ఎంత ఈ పిల్లలు ఈ టైం దొరికితే నా బ్రేళ్ళు నొక్కడం, నా కాలు చేసి అలా అయిన తర్వాత నేను బాగాలేకపోతే బ్రదర్ ఒకసారి మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. నేను అరుగురాలిన దేవా నేను అక్కడికి వెళ్ళడానికి అని అనుకున్నాను. కానీ ఇది ఇచ్చే ఏమంటారు ఒక తరుణము, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిన తర్వాత బ్రదర్ అక్కడ ప్రే చేసి ఎన్నిసార్లు ప్రే చేస్తే నేను అన్నిసార్లు పడిపోతున్నాను, ఎన్నిసార్లు ప్రే చేస్తే అన్నిసార్లు పడిపోతున్నాను. అయిన తర్వాత ఈ బ్రదర్ ప్రే చేసిన తర్వాత అక్క ఏం కాదక్క, ఏం కాకుండా నేను నీకు ప్రేయర్ చేస్తున్నాను అని చెప్పి ప్రేయర్ చేసింది. తర్వాత అంతకుముందు ఆ రోజు నైట్ ప్రేయర్ చేసినప్పుడు వామిట్ అంటున్నాడు కానీ నాకు తెలియట్లేదు. నెక్స్ట్ డే నేను డ్యూటీకి పోయి 2 o'clock నాకు అంతా వీడినెస్ వస్తుంది, స్వెటింగ్స్ వస్తున్నాయి. పిల్లలు అన్నారు మేడం మీరు వెళ్ళిపోండి మేడం ఇలా అంటే నేను పర్మిషన్ తీసుకొని ఆటో తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వామిట్ చేసుకున్నాను. ఆ వామిట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నేను టెస్ట్లు చేయించాను. 1 month అయిన తర్వాత మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఇలా నొప్పి ఉంది సార్, నేను రాత్రి ఇలా ఇబ్బంది పడుతున్నానంటే ఏం లేదమ్మా నీకు అంత బాగానే ఉంది అంటారు. సార్ నాకు ఏం చేస్తారో నాకు చెయ్యండి సార్, నాకు నైట్లో నేను నిద్రలేకపోతున్నాను, ఇట్లా పెయిన్ ఉంది అని అంటే ఏం కాదు అండి తక్కువ అవుతుంది కానీ టైం తీసుకుంటుంది అని అన్నారు. మళ్ళీ రిపోర్ట్ చేయించాను, మళ్ళీ అన్నీ నార్మల్. అక్కడ బయట ప్రైవేట్లో చేయించాను నార్మలే ఉంది, గవర్నమెంట్లో చేయించాను నార్మల్ ఉంది. ఒక డెంగ్యూ చికెన్ గుంజి అన్న ఏ టెస్ట్ కూడా నాకు పాజిటివ్ రాలేదు, అన్నీ నార్మలే ఉన్నాయి. కానీ నేను ఎందుకు ఇలా సఫర్ అవుతున్నానో తెలియదు. ఆ తర్వాత ఎవ్రీ వీక్ నేను ప్రే చేయించుకొని చేశాను. ఎప్పుడు కూడా బ్రదర్ నేను ఫోన్ చేసినా కూడా అక్క ఏమైంది అక్క అంటే లేదు బ్రదర్ ఇట్లా అంటే ఆ అక్క అనే పదంలోనే నేను ఎంతో ఏమంటారు ఆదరణ పొందుకున్నాను. ఏ నిమిషమైనా మెసేజ్ పెట్టినా కూడా అక్క నువ్వేం తొందరపడక అక్క. బ్రదర్ కూడా ఏ రోజు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినా అక్క ఏం తొందరపడక అక్క, ఏం కాదు నీకు, దేవుడు నీ పక్కనే ఉన్నాడు అక్క, నేను కాపాడుతాడు, నీకు ఏం కాదు అని ఈ రోజు వరకు నాకు ఒక ఏమంటారు భద్రత అనేది అక్కడ దొరికింది. అంటే ఏది నేను అడిగినా కూడా దేవుని ద్వారా అక్క ఇలా అయితే బాగుంటుంది అక్క, ఇలా అయితే బాగుంటుంది, నీకేం తొందర కాదు, ఏమి ఎటువంటి అస్వస్థత కూడా జరగదక్క అని చెప్పి ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ఏది అడిగినా కూడా ఆ విధంగా నా తరఫున దేవునికి ప్రార్థిస్తూ నాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి నేను అడగకముందే నాకు ఈ తరుణం ఇచ్చారు బ్రదర్. అందుకు నేను మీకు ఎప్పుడు వందనాలు కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎప్పుడు అనుకునేదాన్ని ఒక ప్రవక్తకు దగ్గరగా ఉండాలి అని నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకు నేనైతే ఎంతో అంటే నా జీవితంలో నేను ఎంతో ధన్యత పొందుకున్నాను. ఎప్పుడు శ్యామ్ కిషోర్ బ్రదర్ దగ్గర చూసి కూడా అబ్బా ఇలా అని, కానీ శ్యామ్ కిషోర్ బ్రదర్ కూడా ఎప్పుడైనా చూస్తే శాలిని గారు అని అంటారు, ఎప్పుడో అది చాలా రేర్. ఇప్పుడైతే అసలే అయిపోయింది. ఆయన తర్వాత ఇంకొక అమ్మగారు ఉండింది, రాజమండ్రిలో ఉంటారు అమ్మగారు. ఆ అమ్మగారితో ఎప్పుడు ఎవ్రీ మండే ప్రేయర్ చేయించుకునేదాన్ని. ఆ తర్వాత ఏం తేవా ఇలా అని ఆ తర్వాత నేనైతే ఇక్కడ వచ్చి ఆగిపోయానండి. ఇచ్చిన అంటే ఏ టైంలోనన్నా ఎటువంటి బాధ అయినా సంతోషమైన ఒక
ఏమంటారు ఆలోచన కావాలన్నా ఒక దానికి కావాలి అని అనుకున్నా కూడా ఒక రిక్వెస్ట్గా అయినా ఏదైనా దేవుని దగ్గర నుండి పొందుకోవాలి. ఇలా ఉంది బ్రదర్, కష్టం ఉంది, ఇలా నేను అనుకుంటున్నాను అని అంటే దేవుని నుండి మనకు ఒక ప్రవక్త ద్వారా మనకు ఆదరణ కానీ ముందు చూపు వాక్యం కానీ ఏదైనా ఒక ప్రాఫెసీ, చాలా ప్రాఫెసీలు ఉన్నాయి, అవన్నీ ఫుల్ఫిల్ అయినాక మళ్ళీ చెప్తాను. సో ఈ విధంగా నాకు నడిపించినందుకు, ఈ తరుణం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ నా ఏమంటారు ఆలోచించి నా దగ్గరికి వచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు వందనాలు.